భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కీకారణ్య గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే వాగులు వంకలు దాటేందుకు సాహసం చేయక తప్పదు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా పర్వి కడ్గా గ్రామాల ప్రజలది ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల మధ్యనున్న మంగుర వాగుపై వంతెన నిర్మించాలని గత 15 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ స్పందించకపోవడంతో విసుగు చెందిన ఆదివాసీలు, ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా కర్రలతోటి వంతెనను నిర్మించుకొని చూపర్లను సైతం ఔరా అనిపించేలా 2 రోజుల్లో ఈ వంతెనను నిర్మించారు. ఈ భగీరథ ప్రయత్నంలో కడ్కా, జలహూర్, బూర్కా గ్రామాల వారు భాగస్వాములై కేవలం వెదురు బొంగులు, చెట్ల తీగలు, రాళ్లతో వంతెన నిర్మించారు. ఈ కర్రల వంతెన వరద ఉధృతికి కూడా కొట్టుకెళ్లకుండా దృఢంగా ఉండటం వారి నైపుణ్యానికి ప్రతీక. ఈ వంతెన ఏర్పడటం వల్ల 45 కిలోమీటర్ల ప్రయాణ వ్యవధిని 10 కిలోమీటర్లకు తగ్గించుకొని రాకపోకలు సాగిస్తున్నారు.